మన యొక్క జీవితంలో కూడా ఎలా ఉండాలంటే బలవంతంగా కాదు, ఇది నా దేవునితో ఒక సంబంధం, నా దేవునితో ఒక సహవాసం, ఎప్పుడు కూడా నా దేవునితో నా జీవితాన్ని కొనసాగించుకోవాలి అనే ఎడతగని సహవాసంలో మనం కలిగి ఉన్నప్పుడు అపవాది ప్రభావాల నుంచి విడిపించబడతాం. అప్పుడు అపవాది మన జీవితాల్లో ప్రవేశించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఉంటుంది. మనం మారు మనసు పొందాము, రక్షణ పొందాము అన్న తర్వాత కూడా సాతాను దగ్గర నుంచి మనకి భద్రత ఉండదు. ఎందుకంటే సాతాను ఎప్పుడు మనల్ని అటాక్ చేస్తూ ఉంటాడు. కాబట్టి సాతాను మన జీవితంలోనికి వచ్చే అవకాశాలు, ఎందుకంటే బైబిల్లో రాయబడింది అపవాదికి చోటు ఇయ్యవద్దు. అట్లాంటిది మరి మనం చోటిస్తే ఎలా చోటిస్తాము అంటే పాపము, దేవుని యొక్క మాటకు అతిక్రమణ, అవిధేయత, తిరుగుబాటును బట్టి మన జీవితాల్లో అపవాదికి చోటిస్తూ ఉంటాం.